అల్లు అంటే హాస్యపు జల్లు. ఇది పాత తరం నుంచి ఇప్పటి తరం వరకు జనం నోళ్లలో నానుతున్న మాట. ఎంతోమంది హాస్య నటులున్నా అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు. తన కెరీర్లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ఎవరిని అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు అల్లు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ ఆయన ప్రత్యేకతలే. నిజ జీవితంలో ఆయన్ని కలిసిన వారెవ్వరూ సినిమాల్లో హాస్యాన్ని అంత బాగా పండిస్తున్న అల్లు రామలింగయ్య ఇతనేనా అనుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఆయన నిజ జీవితంలో ఎంతో హుందాగా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1950లో పుట్టిల్లు చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన కళ్యాణరాముడు. 53 ఏళ్ల కెరీర్లో 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ 1. ఈ సందర్భంగా ఆయన జీవితంలో కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 1992 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. వీరి తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో చాలా ఆస్తులుండేవి. అతని దానగుణం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. తర్వాత ఆయన కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కున్నారు. వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు 7 సంతానం. వారిలో అల్లు రామలింగయ్యకు చదువు కంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ. చిన్నతనంలోనే అందరినీ అనుకరిస్తూ నవ్వించేవారు. అలా చేస్తుండగానే నటించాలన్న ఆసక్తి పెరిగింది. నాటకాల్లో నటించేందుకు నానా కష్టాలు పడిన అల్లు తొలిసారి భక్త ప్రహ్లాద నాటకంలో నటించారు. అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా జైలుకెళ్లాల్సి వచ్చింది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అంటరానితనంపై పోరాటం చేశారు. ఆ రోజుల్లోనే వేలు చిక్కినప్పుడల్లా ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు. తొలి చిత్రం పుట్టిల్లు ఆర్థికంగా విజయం సాధించకపోయినా అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా అప్పటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పరివర్తన, చక్రపాణి, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ, మాయాబజార్, భాగ్యరేఖ, తోడికోడళ్లు, పెళ్లినాటి ప్రమాణాలు, ఆడపెత్తరం, అప్పు చేసి పప్పుకూడు, మంచి మనసుకు మంచి రోజులు, ఇల్లరికం ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటో చాటి చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి కుమారుడు అల్లు అరవింద్ను నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్ లో వచ్చే ప్రతి సినిమాకి సమర్పకుడిగా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అల్లు రామలింగయ్య. 50 ఏళ్ల సినిమా కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1998లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఆయన జయంతి సందర్భంగా సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ప్రతి సంవత్సరం అవార్డులు అందజేస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులపై హాస్యపు జల్లు కురిపించి వారి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళి సమర్పిస్తుంది సంతోషం.